ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మెగా అల్లు ఫ్యామిలీ మధ్య చెలరేగిన విభేదాలు తగ్గుతాయా? డిఫరెన్సెస్ లేవని చెప్పడానికి అల్లు అరవింద్ బాలయ్యతో కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడా? బన్నీ నటిస్తున్న పుష్ప 2 రిలీజ్ అయ్యేలోపు మెగా అల్లు ఫ్యామిలీ ఒక్కటే అని చెప్పడానికి ఏం చేస్తున్నారు? హావ్ ఎ లుక్. ఆహాలో స్ట్రీమ్ అయిన అన్స్టాపబుల్ 2 సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఓటీటీకి సబ్స్క్రైబర్స్ ను పెంచిన ఈ ప్రోగ్రాం మరోసారి ముందుకొస్తుంది. హోస్ట్ గా బాలయ్య అదరగొట్టేశాడు. దసరాకు అసలు సిసలైన 3వ సీజన్ మొదలయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా, యాక్టర్ గా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బిజీగా ఉన్న బాలయ్య మరోసారి అన్స్టాపబుల్ సీజన్ 3 హోస్ట్ గా వస్తున్నాడు. మరి ఈ సీజన్ లో అయినా చిరంజీవి రామ్ చరణ్ ను ఇంటర్వ్యూ చేస్తాడా? ఎన్టీఆర్ వస్తాడా అన్న చర్చ నడుస్తోంది. అన్స్టాపబుల్ షోకు మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వచ్చినా చిరంజీవి, రామ్ చరణ్ రాలేదు. అయితే ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ తో ఫోన్ లో మాట్లాడాడు బాలయ్య. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్క హీరో కూడా రాలేదు. ఎన్టీఆర్ వస్తాడని ప్రచారం జరిగిందే కానీ వర్కౌట్ కాలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు ఎవరూ రాకపోవడంతో రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్స్టాపబుల్ 2 సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హైప్ తో స్ట్రీమ్ అయిన ప్రభాస్ ఎపిసోడ్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇలా ఒక టాక్ షో ఓటీటీలో ఇంతలా ఇంప్రెస్ చేయడం అన్స్టాపబుల్ కే దక్కింది. ఫస్ట్ సీజన్ మోహన్ బాబుతో మొదలు కాగా చిరంజీవితో ఎండ్ చేస్తారనుకుంటే మహేష్ బాబు వచ్చాడు. సెకండ్ సీజన్ చిరంజీవితో మొదలయ్యే అవకాశం ఉందని క్రియేటివ్ టీమ్ హెడ్ బీవీఎస్ రవి తెలిపినా ఎందుకోగానీ వర్కౌట్ కాలేదు. ఈ లెక్కన 3వ సీజన్ మెగాస్టార్ తో మొదలై టాక్ షోకు హైప్ తీసుకొస్తారేమో చూడాలి. మరి ఏపీ ఎన్నికల్లో బన్నీ వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడం మెగా ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మెగాస్టార్ ఇంట్లో జరిగిన ఎన్నికల సెలబ్రేషన్స్ లో ప్రమాణ స్వీకారోత్సవంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. అయితే అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీని కలుపుకొని వెళ్లాలనుకుంటున్నాడు. పవన్ ను కలిసిన తెలుగు సినిమా సెలబ్రిటీస్ లో అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ఐ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లోనూ పిఠాపురంలో పెట్టడం కూడా ఇందులో భాగమే. బన్నీ ఎన్నికల ఎపిసోడ్ తో మెగా ఫ్యాన్స్ స్టైలిష్ స్టార్ పై గుర్రుగా ఉన్నారు. 3వ సీజన్ కు చిరంజీవిని తీసుకొస్తే మెగా అల్లు ఫ్యామిలీ ఒక్కటే అన్న సంకేతాలు పంపించినట్టు అవుతుంది. పుష్ప 2 రిలీజ్ అయ్యే డిసెంబర్ 6 లోపు అన్స్టాపబుల్ వేదికను ఉపయోగించుకుంటే విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్టే.